బతుకమ్మ వేడుకల్లో వైద్యుల నృత్యాల సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం రోజున సాయంత్రం 8 గంటల సమయంలో బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ ప్రజల సేవలో బిజీగా ఉండే వైద్యులు బతుకమ్మ వేడుకల్లో నృత్యాలు చేస్తూ సంబరంగా వేడుకల్లో పాల్గొన్నారు. నిత్యం ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్యులకు ఆట విడుపు కలిగించే దిశగా మన సంస్కృతి, మన సంప్రదాయాల నిలయమైన తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. నేను డాక్టర్ శ్రీధర్, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. మన సంస్కృతి, మన సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయే దిశగా ఎప్పుడు నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బందికి కొంచెం ఆటవిడుపుగా ఉంటుందని చెప్పి ఈరోజు మన ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బతుకమ్మ ఫెస్టివల్ చాలా ఎక్కువ సంఖ్యలో, వర్షం ఉన్నా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి అందరు డాక్టర్లు, నర్సులు, సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం ఆనందకరంగా ఉంది. ఇట్లానే పెద్దపల్లి ప్రజలందరికీ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఆడపడుచుల బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని, మన సంస్కృతి సంప్రదాయాలను మరవకుండా ప్రతి సంవత్సరం ఆడపడుచులు ఆనందంగా జరుపుకుంటారని, వైద్యులందరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందకరంగా ఉందంటూ ప్రభుత్వాసుపత్రి క్లినికల్ కార్డియాలజిస్ట్ ప్రియాంక తెలిపారు. సో మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమైన అంటే మన స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ. దీన్ని మనం 9 రోజులు జరుపుకుంటాము ఆశ్వేజ మాసంలో. సిగ్నిఫికెన్స్ మనకి ఏంటి అని కనుక ఆలోచించినట్టయితే దీన్ని మనం ప్రకృతి ఆరాధనగా తీసుకుంటాం. సో మన ధర్మం ప్రకారం ఓన్లీ టెంపుల్స్ లోకి వెళ్ళి పుస్తకాల్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా మనం భగవంతుని చూసుకోవడం అది మన పార్ట్ ఆఫ్ కల్చర్ అన్నమాట. సో ఈ ప్రకృతి ఆరాధనలో భాగంగా మనం 9 రోజులు వివిధ రకాలైన పూలతోటి, పసుపు కుంకుమలతోటి అమ్మవారిని బతుకమ్మలో చూసుకుంటూ ఆరాధిస్తా ఉంటాం అన్నమాట. సో ఇది మనకి మన గ్రేట్ కల్చర్, మన గ్రేట్ హెరిటేజ్ ని చూపిస్తా ఉంటుంది. సో అట్లానే కాకుండా మనం ఈ పండుగని 9 days అమ్మవారు అంటే ఆదిశక్తి యొక్క అంశాన్ని, మనలో ఉన్న అంశాన్ని బయటకు తీస్తూ దాన్ని మళ్ళీ రిజ్యూనేట్ చేసుకునే ఒక ప్రాసెస్ లాగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే 9 రోజులు 9 అవతారాలు అమ్మవారు మనకి ఇంత రకాలైన కాన్షియస్నెస్ ని చూపిస్తా ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ దాండియానో బతుకమ్మనో పాడడంతో పాటుగా దీని యొక్క ఆధ్యాత్మికతను కూడా అనుభవిస్తూ దాన్ని మనలో చైతన్యపరుస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో అందరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. జై భవాని. సో మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమైన అంటే మన స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ. దీన్ని మనం 9 రోజులు జరుపుకుంటాము ఆశ్వేజ మాసంలో. సిగ్నిఫికెన్స్ మనకి ఏంటి అని కనుక ఆలోచించినట్టయితే దీన్ని మనం ప్రకృతి ఆరాధనగా తీసుకుంటాం. సో మన ధర్మం ప్రకారం ఓన్లీ టెంపుల్స్ లోకి వెళ్ళి పుస్తకాల్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా మనం భగవంతుని చూసుకోవడం అది మన పార్ట్ ఆఫ్ కల్చర్ అన్నమాట. సో ఈ ప్రకృతి ఆరాధనలో భాగంగా మనం 9 రోజులు వివిధ రకాలైన పూలతోటి, పసుపు కుంకుమలతోటి అమ్మవారిని బతుకమ్మలో చూసుకుంటూ ఆరాధిస్తా ఉంటాం అన్నమాట. సో ఇది మనకి మన గ్రేట్ కల్చర్, మన గ్రేట్ హెరిటేజ్ ని చూపిస్తా ఉంటుంది. సో అట్లానే కాకుండా మనం ఈ పండుగని 9 days అమ్మవారు అంటే ఆదిశక్తి యొక్క అంశాన్ని, మనలో ఉన్న అంశాన్ని బయటకు తీస్తూ దాన్ని మళ్ళీ రిజ్యూనేట్ చేసుకునే ఒక ప్రాసెస్ లాగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే 9 రోజులు 9 అవతారాలు అమ్మవారు మనకి ఇంత రకాలైన కాన్షియస్నెస్ ని చూపిస్తా ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ దాండియానో బతుకమ్మనో పాడడంతో పాటుగా దీని యొక్క ఆధ్యాత్మికతను కూడా అనుభవిస్తూ దాన్ని మనలో చైతన్యపరుస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో అందరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. జై భవాని.